రత్నవల్లి, ఆ పత్రాలు తీసుకురా, టైం అవుతుంది. వస్తున్నానండి. అక్షయ, తీసుకోమ్మా. తీసుకో. థ్యాంక్స్ అమ్మా. అమ్మా, ఇక బయలుదేరదామమ్మా. అలాగే నాన్న, వెళ్ళొస్తామమ్మా. పద. అక్షయ, ఏంటమ్మా? నీ పెళ్లి కోసం ఎలాగో మన ఆస్తి పత్రాలు తాకట్టు పెడుతున్నావు. మరి చేతికివ్వగానే తీసుకొని అలా వెళ్ళిపోతున్నావేంటి? పత్రాలు మీ అమ్మ ఫోటో దగ్గర పెట్టి, అమ్మా నా పెళ్లి కోసం నువ్వు కొన్న స్థలం పత్రాలు తీసుకెళ్లి తాకట్టు పెడుతున్నాను. అవి మూడో కంటికి తెలియకుండా ఎలాగైతే బయటికి వెళ్తున్నాయో త్వరలోనే ఆ అప్పు తీరి మళ్ళీ అలాగే ఇంట్లోకి వచ్చేయాలని దండం పెట్టుకో అక్షయ. సారీ అమ్మా, టైం అవుతుందన్న తొందరలో మర్చిపోయాను. అమ్మా, ఇప్పుడు నా మనసుకి హ్యాపీగా ఉందమ్మా. ఏదో తెలియని నమ్మకం నా గుండెల్లో చేరినట్టుంది. వెళ్ళొస్తానమ్మా. రండి నాన్న. పదమ్మా. అక్షయ, లోపలికి రండి. అక్షయ, ఇంట్లో సడన్ గా మంచినీళ్ళు అయిపోయాయమ్మా. మీకు ఫోన్ చేస్తే మీరు తీయలేదు. నాకు ఫోనా? లేదా ఆంటీ, నాకు మిస్డ్ కాల్ కూడా ఏం రాలేదు. నీకు ఫోన్ చేసినప్పుడు నాట్ రీచబుల్ వచ్చిందమ్మా. అందుకే నీకు మిస్డ్ కాల్ వచ్చిండదేమో. సరే, ఆ సంగతి పక్కన పెట్టేయ్. ఇంట్లో చుక్క మంచినీళ్ళు కూడా లేవమ్మా. ఒక క్యాన్ తెచ్చివ్వమ్మా. ఆంటీ, మీకు వాటర్ క్యాన్ తర్వాత తీసుకొచ్చిస్తాను. అయ్యో, ఇంట్లో గుక్కెడు మంచినీళ్ళు లేకపోతే మా ఆయన అగ్నిహోత్రుడై నన్ను దహించి వేస్తాడమ్మా. అసలే ఆయన ఆచార వ్యవహారాల్లో దుర్వాస ముని. నీకు పుణ్యం ఉంటుందమ్మా. ఒక్క క్యాన్ తెచ్చిచ్చేసి ఆ తర్వాత వెళ్ళమ్మా. ఏంటండి మీరు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఇలా సడన్ గా వచ్చి వాటర్ క్యాన్ అడిగితే ఎలా చెప్పండి? అవునా, నాకు తెలీదమ్మా. ఇంతకీ ఏ పని మీద వెళ్తున్నారు? అలా అడగండి, చెప్తాను. ఇంట్లో ఉన్న స్థలం పత్రాలు తీసుకెళ్లి బయట ఫైనాన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి మా అక్షయ్ పెళ్లి కోసం డబ్బు తీసుకురావడానికి వెళ్తున్నారండి. అరేరే, పెళ్లి ఖర్చుల కోసం ఆస్తి పత్రాలను తాకట్టు పెట్టబోతున్నారా అక్షయ? అవునాంటీ. మన పరిస్థితి బాలేనప్పుడు ఉన్న ఆస్తిని తాకట్టు పెట్టుకోవడంలో తప్పులేదు గాని, ఈరోజు లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం కదమ్మా. ఈరోజు ఆవిడ్ని గడప దాటించవచ్చా చెప్పు? ఈ రోజుల్లో అవన్నీ ఎవరు చూస్తున్నారు చెప్పండి? చేస్తున్నది మంచి పని అయినప్పుడు సమయం సందర్భాలతో పనే ఉందమ్మా. అనుకున్నప్పుడు ఆ పని మీద వెళ్ళిపోవటమే. చూడాలి ప్రకాశం గారు, అసలే ఈరోజు శుక్రవారం. మీరన్నట్టు వేరే ఏ పనైనా కానీ డబ్బుకి సంబంధించిన విషయం కదా. మన ఇంటి లక్ష్మీదేవిని చూస్తూ చూస్తూ వేరే వాళ్ళ చేతిలో పెట్టగలమా చెప్పండి? ఇలా చూడండి, మా అవసరం కోసం మా ఆస్తిని తాకట్టు పెట్టుకుంటుంటే మధ్యలో మీరెందుకు అనవసరంగా మనసు పాడు చేసుకుంటున్నారు? అయ్యో రామా, బెల్లం కొట్టిన రాయిలా అలా నిలబడి చూస్తావేంటే రత్నవల్లి? మగాళ్ళ కంటే ఇవన్నీ తెలియకపోవచ్చు. ఇంటికి ఇల్లాలివి. నువ్వైనా మంచి చెడు చెప్పొద్దు. అది కాదండి, నువ్వు అక్షయ్కి సౌతి తల్లివే అయినా కన్న తల్లిలా తన జీవితం బాగుండాలని కోరుకున్నావు. మంచిదే. ఈ పత్రాలేవో రేపు తీసుకెళ్ళమని చెప్పొచ్చు కదా. ఒక్క రోజులో ఏం కొంపలు మునిగిపోతాయని. నాన్న,
ఆంటీ చెప్పినట్టే చేద్దాము. మనం ఈ పత్రాలు రేపు తీసుకెళ్లి డబ్బు తెచ్చుకుందాం నాన్న. నువ్వెన్నైనా చెప్పమ్మా, నాకు ఇలాంటి మూఢనమ్మకాల మీద ఎటువంటి నమ్మకం లేదు. శుక్రవారం అయినంత మాత్రాన మన అవసరానికి డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఉంటామా? లేక ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకోకుండా ఉంటామా? ప్రకాశం గారు, నేను మీ మంచి కోరుకునే దాన్నండి. కాబట్టి ఏదో నాకు తెలిసిన సలహా ఇచ్చాను. ఆపైన మీ ఇష్టం. వస్తాను. వెళ్ళొస్తాను రత్నవల్లి. అమ్, మీరేమంటారు నాన్న? ఇందులో అనడానికి ఉందమ్మా, నువ్వన్నట్టే చేద్దాం. అమ్మా ఉమ్, తీసుకో, ఇవి నీ దగ్గరే ఉండనివ్వు. అలాగే అక్షయ. ఉమ్. అక్షయ్ వాళ్ళ నాన్న బడ్జెట్ను అమాంతం పెంచుకుంటూ పోతున్నాడు. ఇది ఎక్కడ ఆగుతుందో ఏంటో. ఇంకా బట్టలు కొనాలి, అది ఇది అని. దేవుడా. రాజా, నాన్న లోపలికి రావచ్చా? రా నాన్న, కూర్చోండి నాన్న. నాన్న, బడ్జెట్ రాకెట్లా దూసుకుపోతుంది. ఈ విషయం గురించి అక్షయ్ వాళ్ళ నాన్నతో మాట్లాడమన్నాను. మాట్లాడారా? లేదు రాజా. లేదా? బడ్జెట్ మన లిమిట్ దాటిపోతుందని మీకు తెలుసు కదా నాన్న. ఆగాగు రాజా, నేను ప్రకాశంతో మాట్లాడాలనుకున్నాను. ఈలోగా వాడే నాతో మాట్లాడాడు. అవునా? ఏం మాట్లాడారు? పెళ్లికయ్యే ఖర్చంతా మన రెండు కుటుంబాలు సగం సగం భరించాలనే కదా అనుకున్నాం. అవును. ప్రకాశం ఇవ్వాల్సిన డబ్బు మొత్తం ఒకేసారి నీకు ఇచ్చేస్తానని చెప్పి నువ్వే అన్ని ఖర్చులు దగ్గరుండి చూసుకోవాలి అన్నాడు. అవునా? నిజంగానే అలా చెప్పాడా? ఆ, ఆహా, ఇన్ని రోజులకి నేను హ్యాపీ అయ్యే ఒక మంచి మాట మాట్లాడారు. అవును, ఎప్పుడిస్తారంట? బట్టలు కొనటానికి వెళ్తారు కదా, అక్కడికే తీసుకొచ్చి ఇస్తానన్నాడు. ఆహా, సూపర్ సూపర్ నాన్న. ఆ డబ్బు నా చేతికి రానివ్వండి. ఖర్చులన్నీ నా కంట్రోల్లోకి ఎలా తీసుకొస్తానో మీరే చూస్తారు. ఏది ఏమైనా మీరు ఆయనతో మాట్లాడడం మాత్రం మర్చిపోకండి. షాపింగ్లో ఆయనకి నచ్చిన రేట్లో కొనుక్కోకుండా మీరే కంట్రోల్ చేయండి. అలాగే రాజా, నేను ప్రకాశంతో మాట్లాడతాను. ఓకే నాన్న, వస్తాను. ఆహా, వేగంగా వస్తున్న ధనలక్ష్మిని తాబేలు నడకలా మెల్లగా నడిపించాలి.